జై శ్రీరామ. రామాయణం వినండి లేదా పారాయణం చేయండి. కనీసం ఒక శ్లోకమైనా వినండి. ఉత్తమ ఫలితాలు పొందండి. శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో 59వ సర్గంలోకి ప్రవేశించాం. త్రిశంకుని ప్రార్థనపై విశ్వామిత్రుడు నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను అని మాట ఇవ్వటం, శిష్యుల ద్వారా మునులందరినీ కూడా ఆహ్వానించటం, తన ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు అతడు వశిష్ఠుని సుతులను మహోదయుని శపించటం గురించి ఈ సర్గంలో తెలుసుకుందాం. ఈ 59వ సర్గంలో 22 శ్లోకాలు ఉన్నాయి. ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజః అబ్రవీన్మధురం వాక్యం సాక్షాచండాల రూపిణం. త్రిశంకు మహారాజు అర్థించిన మీదట రాజుపై కౌశికునకు జాలి కలిగింది. తన ఎదుట చండాల రూపంలో ఉన్న రాజుతో విశ్వామిత్ర మహర్షి ఇలా అంటూ ఉన్నాడు. ఐక్ష్వాక స్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికం శరణం తే భవిష్యామి మా వైషీహి నృపపుంగవ అహమామంత్రయే సర్వాన్ మహర్షీన్ పుణ్యకర్మణః యజ్ఞసాహ్యకరాన్ రాజన్ తతో యక్ష్యసి నిర్వృతః గురుశాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే అనేన సహ రూపేణ సశరీరో గమిష్యసి. నాయనా ఇక్ష్వాకు వంశ నరేంద్ర, భయపడవద్దు. నీవు ధర్మాత్ముడు అని నాకు తెలుసు. నీకు నేను అండగా ఉంటాను. ఓ రాజా, యజ్ఞ నిర్వహణకు సహాయపడు పుణ్యాత్ములైన మహర్షులందరినీ కూడా ఆహ్వానిస్తాను. అనంతరము నీవు నిశ్చింతగా యజ్ఞము చేద్దువు గాని గురుపుత్రుల శాపం వలన వచ్చిన నీ చండాల రూపము ఇట్లే ఉన్నచో ఈ రూపముననే నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తానని చెప్పి విశ్వామిత్రుడు త్రిశంకు మహారాజుకి హామీ ఇచ్చాడు. హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిప యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగతః. ఓ నరేంద్ర, నీవు ఈ కౌశికుని వద్దకు వచ్చి శరణ వేడుకున్నావు కనుక ఇక స్వర్గము నీ చేజిక్కినట్లే అని అన్నాడు విశ్వామిత్రుడు. ఏవముక్త్వా మహాతేజాః పుత్రాన్ పరమధార్మికాన్ వ్యాధిదేశ మహాప్రాజ్ఞాన్ యజ్ఞ సంభార కారణాత్తు. మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు త్రిశంకువుతో ఇలా పలికిన పిమ్మట ఆ ముని మిక్కిలి బుద్ధిశాలులను పరమధార్మికులను అయిన తన పుత్రులను పిలిచి యజ్ఞానికి కావలసిన సామగ్రిని సమకూర్చమని ఆదేశించాడు. సర్వాన్ శిష్యాన్ సమాహూయ వాక్యమేతదువాచః సర్వాన్ ఋషిగణాన్ వత్స ఆనయధ్వం మమాగ్నయ సశిష్య సుహృదచైవ సత్విజస్స బహుశ్రుతాన్ యదన్యో వచనం బ్రూయాత్ మద్వాక్యబలచోదితః తత్సర్వమఖిలేనోక్తం మమాఖ్యేయమనాదృతం. శిష్యులను పిలిచినటువంటి విశ్వామిత్ర మహర్షి వారితో ఇలా అంటూ ఉన్నాడు. నాయనలారా, సకల ఋషిగణాలని, వారి శిష్యుల్ని, మిత్రులను, ఋత్విజులను, సకల వేదశాస్త్ర పండితులను నా ఆజ్ఞగా తీసుకుని రండి. నా ఆహ్వానాన్ని అందుకున్న వారిలో ఎవరైనాను ఉపేక్షాభావంతో నిందాపూర్వకంగా పలికితే వారి మాటలన్నింటినీ కూడా
తెలపండి అని చెప్పి విశ్వామిత్రుడు ఆదేశించాడు. తస్య తద్వచనం శ్రుత్వా దిశో జగ్ముస్తదాగ్నయ అజగ్మురథ దేశేభ్యః సర్వేభ్యో బ్రహ్మవాదినః తే చ శిష్యా సమాగమ్య మునిం జ్వలిత తేజసం ఊచుచ్చ వచనం సర్వేషాం బ్రహ్మవాదినాం. విశ్వామిత్రుని శిష్యులు ఆయన మాటలను విని ఆజ్ఞను శిరసావహించి అన్ని దిక్కులకు బయలుదేరి వెళ్ళారు. ఆహ్వానాన్ని అందుకున్న బ్రహ్మవాదులు వెంటనే అక్కడికి వచ్చేశారు. శిష్యులంతా మిక్కిలి తేజస్వి అయిన ముని వద్దకు వచ్చి బ్రహ్మవేత్తలు పలికిన మాటలను ఆయనకు వినవించారు. శ్రుత్వా తే వచనం సర్వే సమాయాంతి ద్విజాతయః సర్వదేశేషు చ గచ్చన్ వర్జయిత్వా మహోదయం వసిష్ఠం తచ్చతం సర్వం క్రోధపర్యాకులాక్షరం యదాహ వచనం సర్వం శృణుత్వం ముని పుంగవ. మీ పిలుపును అందుకొని బ్రాహ్మణోత్తములందరూ వస్తూ ఉన్నారు. మహోదయుడు అను ముని వశిష్ఠుని కుమారులు 100 మంది తప్ప అందరూ కూడా వస్తున్నారని చెప్పేసి విశ్వామిత్రుడికి సమాచారాన్ని అందజేశారు. ఓ మునీశ్వర, ఆ వశిష్ఠుని కుమారులు కోపంతో పలికిన మాటలన్నింటినీ కూడా వినండి అంటూ శిష్యులు విశ్వామిత్ర మునికి చెప్తూ ఉన్నారు. క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషతః కథం సదసి భోక్తారో హవిస్తస్య సురర్షయః బ్రాహ్మణా వా మహాత్మానో భుక్త్వా చండాల భోజనం కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితాః. ఏతద్వచన నైష్ఠుర్యం ఊచుః సంరక్తలోచనాః వాసిష్ఠా మునిశార్దూల సర్వే తే సమహోదయాః. యజ్ఞాన్ని చేయవాడు చండాలుడు, చేయించేవాడు క్షత్రియుడు. అటువంటి యజ్ఞానికి చెందిన హవిస్సులను దేవతలను ఋషులను ఎలా స్వీకరిస్తారు? విశ్వామిత్రుని ఆదేశాన్ని తలయొగ్గి సదాచారాన్ని విస్మరించి చండాల భోజనాన్ని స్వీకరిస్తే వారు బ్రాహ్మణులే అయినను మహాత్ములే అయినను స్వర్గానికి ఎలా చేరుకుంటారు? ఓ మునివర, మహోదయుడు వశిష్ఠుని సుతులు వారంతా కూడా కన్నులెర్ర చేసి ఈ విధంగా నిష్ఠూరంగా మాట్లాడారని చెప్పేసి శిష్యులు విశ్వామిత్ర మహర్షికి వెల్లడించారు. తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః క్రోధ సంరక్తనయనః సరోషం ఇదమబ్రవీత్తు ఏ దూషయంత్యదుస్తం మాం తప ఉగ్రం సమాస్థితం భస్మీభూత దురాత్మానో భవిష్యంతి న సంశయః. ఆద్యతే కాలపాసేన నీతా వైవస్వతక్షయం సప్తజాతి శతాన్యేవ మృతపాసంతు సర్వశః స్వమాంస నియతాహారా ముష్టికా నామ నిర్ఘృణాః వికృతాచ్చ విరూపాచ్చ లోకాననుచరం త్విమాన్. అంతట విశ్వామిత్ర మహర్షి శిష్యుల మాటలను విని క్రోధంతో మండిపడుతూ కన్నులెర్రజేసి ఇలా అంటున్నాడు. తీవ్రంగా తపమునాచరించుచు పవిత్రముగా ఉన్న తనను ఈ విధంగా దూషించిన ఆ దురాత్ములందరూ మసి అయిపోదురుగాక. ఇందులో సందేహం లేదు. నేడే వారంతా యమపాశముచే నరకానికి ఏడవబడతారు. ఇంకా 700 జన్మల వరకు వారు శవములను భక్షిస్తూ జీవిస్తారు. మరియు వారు ముష్టికులు అను హీనజాతికి చెందిన క్రూరాత్ములై కుక్క మాంసాన్ని తింటూ జీవిస్తారు. వికృత వేషధారులై నీచములైన మాటలతో చేష్టలతో ఈ లోకమునందు సంచరిస్తూ ఉంటారని విశ్వామిత్ర మహర్షి తీవ్రంగా శాపం పెట్టారు. మహోదయస్తు దుర్బుద్ధి మామదుష్యం హ్యదూషయత్తు
దూషిత సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి ప్రాణాతిపాత నిరతో నిరనుక్రోశతాం గతః దీర్ఘకాలం మమ క్రోధాత్ దుర్గతిం వర్తయిష్యతి. దురాత్ముడైన మహోదయుడు సజ్జనుడైన నన్ను దూషించాడు కనుక అతడు కిరాతుడై జనులందరిచే దూషింపబడతాడు. కఠినాత్ముడై ఎల్లప్పుడూ సకల ప్రాణులను హింసిస్తూ చంపుతూ బ్రతుకుతూ ఉంటాడు. అతడు నా శాప ప్రభావం వల్ల చిరకాలము దుర్గతుల పాలవుతాడని చెప్పేసి విశ్వామిత్ర మహాముని శపించాడు. ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహాతపా వీరరామ మహాతేజ ఋషి మధ్యే మహాముని. మహాతపస్వియు తేజస్వియు అయిన విశ్వామిత్ర మహాముని ఋషుల సమక్షమున ఈ విధంగా శాపం పెట్టి అలా మిన్నకుండిపోయాడు. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 59వ సర్గము సమాప్తము. ఆ తదుపరి భాగంలో మిగిలిన విశేషాలను తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అలా ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. జై శ్రీరామ.